సో మేడే బంగారమ్స్ మనం ఉన్నాము సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో. సో పక్కనే టైగర్ రిజర్వ్ ఉంది అండ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. సో ఇక్కడ 2 nights ఉన్నాము. బాన్ ఫైర్ అంతా పెట్టుకున్నాము అండ్ ఒకలాంటి మంచి మిలిటరీ కామరాటరీ అంతా బ్రదర్హుడ్ అంతా ఎంజాయ్ చేసాము. బండి ఇక్కడ వచ్చేటప్పుడు చాలా వరకు ఆఫ్ రోడింగ్ ఉండే, అది కూడా ఎఫర్ట్లెస్గా హ్యాండిల్ చేసింది. అండ్ దాంతోపాటు ఈరోజు మనం వెళ్ళేది జంషేద్పూర్ అనమాట. మళ్ళీ దగ్గర 160 kilometers, ఎక్కువ డిస్టెన్స్ లేదు కానీ కొంచెం ట్రిక్కీ రోడ్స్. ఒక 40-50 kilometers మళ్ళీ అదే ప్యాచ్లో వెళ్ళాలి. బ్యాడ్ ఆఫ్ రోడ్ ప్యాచ్, అంటే బ్రోకెన్ రోడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి రెగ్యులర్ హైవే అనేది తగులుతుంది. సో ఇది ప్లాన్. ఈరోజు ఎటువంటి అడ్వెంచర్ ఎదురవుతుంది, ఎట్లా చేరుకుంటాం అనేది మీరు చూస్తారు ఈ బ్లాగ్లో. అండ్ ఒక విషయం చెప్పాల్సిన, NS400 అనేది ఒక ఆల్రౌండర్ బైక్గా ముందుకు వస్తుంది. అది కంఫర్ట్ ఉండనివ్వండి, ఇటువంటి సడన్గా ఆఫ్ రోడ్ ప్యాచెస్ వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. సస్పెన్షన్ దానికి ఒక మేజర్ ప్లస్. అండ్ చాసీ బీమ్ పెరిమీటర్ ఫ్రేమ్ హైవే పైన సూపర్ స్టెబిలిటీ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. ఆ పరంగా మీరు డైలీ యూస్ కానివ్వండి, హైవే రైడ్స్ కానివ్వండి, ఎక్కువ హైవే మీరు ఎక్కాల్సి వస్తే డైలీ కమ్యూట్లో మీకు హైవే రైడ్ ఎక్కువ కవర్ చేయాల్సి వస్తే మీరు ఇటువంటి బైక్ తీసుకుంటే ఎఫర్ట్లెస్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఈరోజు బ్లాగ్ని మనం స్టార్ట్ చేసేస్తాం. సో Day 5 స్టార్ట్ అవుతుందన్నమాట. గేట్ అప్. మా క్రామ్ స్టార్ ట్యాంక్ బ్యాగ్ మంచి పని చేస్తుంది. అండ్ మనం జంషేద్పూర్ వెళ్తున్నాము. ఒక ఫస్ట్ 40-50 kilometers దారుణమైన రోడ్డు, దాని తర్వాత బెటర్ రోడ్స్ దొరుకుతాయని ఊహిస్తున్నాం. చూద్దాం. ఏదో వేరే ప్రపంచం అండి ఇక్కడ. నిన్న జంగల్ సఫారీకి వెళ్ళినప్పుడైతే అదేదో జురాసిక్ పార్క్ లోపల ఎంటర్ అయినట్టు ఫీలింగ్. అసలు ఆ చెట్లు, ఆ ఎన్వైర్న్మెంట్ అమ్మో. ఇంకోటి మేమున్నాం జిమ్నీలో, అది కంప్లీట్లీ ఓపెన్ అనమాట. ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు ఏమన్నారంటే ఏమీ రావు, వచ్చినా ఏం చెయ్యవు అన్నట్టే అన్నారు. కానీ మనకంటే ఉంటుంది కదండి, పులి కానీ చిరుత కానీ ఎటన్నా అటాక్ చేసిందంటే ఇంకా డైరెక్ట్ సిట్టింగ్ డక్స్ అనమాట. ఎందుకంటే వర్చువల్లీ దానికి ఏమీ ఫెన్సింగ్ కానీ ఏం లేదు. లాట్ ఆఫ్ రోడ్ చేసామన్నమాట వచ్చేటప్పుడు. మొన్న నైట్ పిచ్చి డార్క్నెస్, లైట్లు లేవు, ఏం లేవు. ఎటు వెళ్తున్నాం అర్థం కాదు. ఒకసారి అయితే బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోయినాము. అక్కడ అసలు రోడ్ మొత్తం ఆగిపోయింది. గూగుల్ తల్లి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అండ్ ఒక్కొక్క పాయింట్ తర్వాత అసలు వర్చువల్లీ నో నెట్వర్క్ అండి. అసలు ఇక్కడైతే లేదు. అది ఆఫ్లైన్ మ్యాప్ పెట్టుకున్నా అది సరిగ్గా పనిచేయదు. వాస్ట్ ఓపెన్ ల్యాండ్స్కేప్. It's only going to get worse. Beautiful, priceless. సో ఈ విషయంలో ఈ రైడ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎవరైతే రైడ్ క్యూరేట్ చేశారో కొంచెం మెచ్యూర్ మేనర్లో చేశారు. మరీ 500 kilometers per day పెట్టి మేము వెళ్ళే లోపలనే మొత్తం అలసిపోయి జస్ట్ పడుకోవడానికి సరిపోయేలా అలా చేయకుండా తక్కువ కిలోమీటర్స్ పెట్టారు. ఆరాంగా స్టార్ట్ చేయొచ్చు, ఆరాంగా చేరుకోవచ్చు, మధ్యలో చిల్ అవ్వచ్చు, ఒకరినొకరు తెలుసుకోవచ్చు, ఒకరితో ఒక స్టోరీస్, వాళ్ళ లైఫ్ స్టోరీ పంచుకోవచ్చు, ఇంకా బ్రదర్హుడ్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవ్వచ్చు, బండిని తెలుసుకోవచ్చు, బండి ఒక కేపబిలిటీ తెలుసుకోవచ్చు.
ఎందుకంటే మిక్స్డ్ రోడ్ కండిషన్స్ అనమాట. మంచి రోడ్స్ ఉన్నాయి, బ్యాడ్ రోడ్స్ ఉన్నాయి, సింగిల్ లేన్ రోడ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఉన్న రోడ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ లేని రోడ్స్ ఉన్నాయి. సో వెల్ క్యూరేటెడ్ రైడ్ అండ్ మెచ్యూర్. ఓకే, నౌ ద బ్యాడ్ రోడ్ స్టార్ట్స్. చూడండి ప్రకారం బ్యాడ్ రోడ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఆల్రెడీ గూగుల్ తల్లి చెప్పినప్పుడే అందరూ అర్థం చేసుకున్నాం అనమాట. దగ్గర దా లాస్ట్ 20-30 కిలోమీటర్స్ అంతా ఈ బ్యాడ్ రోడ్ ప్యాచ్ అనేది. ముందెళ్తున్నారు మన వాళ్ళు. ఓ గాడ్, దారుణంగా ఉందరు. ఇక్కడ ఎలా ఉంటున్నారు పాపం జనాలు. కొత్త రోడ్ వేస్తారా ఏంటి? ఓ గాడ్, దారుణంగా ఉందరు. This bike becomes so versatile. Just keep going and going. Need not stop or slow down. It's just effortless. Stand and deliver. Stand right. If you're gonna sit and ride, it's not gonna happen. Finally. సో ఈ విషయంలో ఈ రైడ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరైతే రైడ్ క్యూరేట్ చేశారో కొంచెం మెచ్యూర్ మేనర్లో చేశారు. మరీ 500 కిలోమీటర్లు పర్ డే పెట్టి మేము వెళ్ళే లోపలనే మొత్తం అలసిపోయి జస్ట్ పడుకోవడానికి సరిపోయేలాగా అలా చేయకుండా తక్కువ కిలోమీటర్స్ పెట్టారు. ఆరాంగా స్టార్ట్ చేయొచ్చు, ఆరాంగా చేరుకోవచ్చు, మధ్యలో చిల్ అవ్వచ్చు, ఒకరినొకరు తెలుసుకోవచ్చు, ఒకరితో ఒక స్టోరీస్ వాళ్ళ లైఫ్ స్టోరీ పంచుకోవచ్చు, ఇంకా బ్రదర్హుడ్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవ్వచ్చు, బండిని తెలుసుకోవచ్చు, బండి ఒక కేపబిలిటీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే మిక్స్డ్ రోడ్ కండిషన్స్ అనమాట. మంచి రోడ్స్ ఉన్నాయి, బ్యాడ్ రోడ్స్ ఉన్నాయి, సింగిల్ లేన్ రోడ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఉన్న రోడ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ లేని రోడ్స్ ఉన్నాయి. సో వెల్ క్యూరేటెడ్ రైడ్ అండ్ మెచ్యూర్. ఓవర్టేక్ చేద్దామా వద్దా అని ఎప్పుడు ఉండకూడదు. చేయాలంటే చేసేయాలంతే. 2 మైండ్స్లో ఉంటేనే మనకి ప్రాబ్లమ్స్ అయితే. చంద దొరికిందా దూరిపోవడమే. ఇక్కడ ఇండియాలో ఆలోచించి మనం ఏం సాధించలేము. సో నెవర్ బీ ఇన్ 2 minds when you want to overtake or not to overtake. Just when you get the opportunity, just ring the throttle wide open, and bikes such as these just have enough firepower to go blasting across the tarmac. Rairangpur en route to Jamshedpur. 21 million pulsars sold అంటే ఆలోచించండి, అక్రాస్ 100 countries. అందుకనే వరల్డ్స్ ఫేవరెట్ ఇండియన్ అనే పేరు పొందుకుంది అది. మన దేశంలో మాత్రం కాదు, బయట దేశాల్లో కూడా దీనికి ఒక యూనిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇటువంటి ఎక్విప్మెంట్, ఇటువంటి భరోసా, ఇటువంటి పవర్, లో మెయింటెనెన్స్, మైలేజ్ అన్నీ కలిపి రావడం జింగ్ అమేజింగ్ అనమాట.
సో అప్పుడు చూసారు కదండి ఎంత ఘోరంగా ఉండే రోడ్డు, చాలా చాలా ఘోరంగా ఉండే. అండ్ ఇప్పటికీ కొంచెం సెట్ అయింది. ఒక ప్యాచ్ అనేది చాలా ఘోరంగా ఉండే, దానికోసం కొంచెం ఎక్కువ టైం చూపించినట్టుంది. ఇప్పుడు మళ్ళీ సెట్ అయిపోయినాము. కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ ఈ నేవల్ ఆఫీసర్స్ కూడా అందరూ మంచిగా ఉన్నాం. వాళ్ళు అదే వీళ్ళు కొంచెం ఈగోయిస్టిక్ అలా ఉంటే అసలు రైడ్ ఎంజాయ్ చేయకపోలేము. అదేవిధంగా ఈ అబ్బాయి కూడా కార్ అండ్ బైక్ నుంచి వచ్చాడు, చాలా స్వీట్గా అనమాట. నేను నడిపించేది 1250 GS ఆయన ఓన్ బండి ఇంటికాడ. సో ఆయనకు ఓన్ వర్క్షాప్ ఉంది. సో వెల్ సెటిల్డ్ అనమాట. రైడింగ్ ప్యాషన్ కాబట్టి వచ్చారు కార్ అండ్ బైక్ తరఫు నుంచి. అయితే మనము మార్కెట్లోకి వచ్చేసాము. So next stop we will reach hotel. So I'll end the vlog there. So next మనం హోటల్ చేరి vlogని ఎండ్ చేసుకుందాం.